ఎందుకు సాధ్యమైనంత వరకు మనం అప్పు చేయకూడదు? అప్పును గూర్చి సామెతల గ్రంథంలో ఏమని రాస్తుందో తెలుసా? అప్పు చేసిన వాడు అప్పిచ్చిన వానికి దాసుడట, దాసుడట, దాసుడట. సంగమా, ఎందుకు మనం అప్పు చేయకూడదు? ఎవరికి దాసులుగా ఉండకూడదు గనుక. మనకు కలిగిన దానిలో ఎందుకు తృప్తిగా బ్రతకాలి? ఆ భర్త సంపాదించే 10,000 రూపాయలు, ఆ భార్యాభర్తలు సంపాదించే 50,000 రూపాయలు ప్లాన్డ్గా ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని చెప్తున్నావు? ఎక్కడ నీ చేయి చాచే చేయిగా ఉండకూడదు అని ఎందుకు చెప్తున్నావు? ఎక్కడైనా నువ్వు అప్పు చేస్తే అప్పు పుచ్చుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడైపోతాడు. వాక్యం ఏమంటుంది? యేసయ్య పిల్లలు యేసుకు మాత్రమే దాసులుగా బ్రతకాలి. ఒక ఆయన చెప్తాడు, సార్ నా తండ్రి నాకు ఒక నీతి విలువ నేర్పాడు. ఏ నేర్పాడయ్యా మీ తండ్రి? మా తండ్రి ఏం చెప్పాడంటే,